మేడం ఓపీ రాస్తారా? పేషెంట్ పేరు చెప్పండి. లక్ష్మి. ఏ ఊరు? ఇక్కడే లోకల్, కరీంనగర్. ఏజ్ ఎంత? 50. బీపీ ఎంత ఉందమ్మా? 160/100 వస్తుంది సార్. 160/100. రిపోర్ట్ చెక్ చేసిన బాబు, కొంచెం క్రిటికల్ గా ఉంది, అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేసుకోండి. ఓకే సార్. మరి చెప్పురా ఏందో. ఏం లేదమ్మా, డాక్టరు మీకు గుండె ఆపరేషన్ చేయాలన్నారు. అమ్మ ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు మేడం. ఒకసారి నాకు అమ్మతో మాట్లాడించండి. ఓకే మేడం. నా ఫోన్ నెంబర్ తీసుకోండి. నువ్వు నవ్వుతే చాలా అందంగా ఉండదు తెలుసా. అది మర్చిపోయి చాలా రోజులైంది. జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకొని ఉన్న జీవితాన్ని వృధా చేసుకోవడం ఎందుకు? అంతకంటే చేయగలిగింది ఏముంది? అలా అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు బతుకున్నారు? మీరు చెప్పింది కూడా కరెక్టే. గతాన్ని మర్చిపోయి బతికే అంత ధైర్యం నాకు లేదు. కొన్ని పరిచయాలు ఎంత కఠినమైన జ్ఞాపకాలనైనా మర్చిపోయేలా చేస్తాయి. నాకు అంత అదృష్టం లేదు హరి. నందిని, నీకో మాట చెప్పాలి. ఏంటి హరి? ఐ లవ్ యూ నందిని. ఏం మాట్లాడుతున్నావు హరి? అవును, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే కూడా నీకు ఇష్టం అని తెలుసు, కానీ నువ్వే బయట పడట్లేదు అనుకుంటా. నేను నీకు ఒక విషయం చెప్పాలి హరి. చెప్పు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఏంటి? నాకు పెళ్ళయింది కానీ విడాకులై చాలా ఏళ్ళు అవుతుంది. నందు, ఈరోజు అసలు ఎంత అందంగా ఉన్నో తెలుసా? ఏమైంది నందు, అట్లా భయపడుతున్నావు? ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నవ్వే. ఏమైంది అసలు నీకు? ఏమైంది నందు? ఏమైంది? అవునే, ఇంట్లో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలోని బాధలన్నీ నీ ముఖంలోనే కనిపిస్తాయి. ఇంత అందంగా రెడీ అయినావంటే ఎక్కడికో వెళ్తున్నట్టు. లేదండి, ఎక్కడికి వెళ్ళడం లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే? నీ సంగతి నాకు తెలుసు కానీ పోయి పెగ్ కలిపి ఆమ్లెట్ వేసి పెట్టు, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఏం చూస్తున్నావు?
ఎవరే ఫోన్లో ఎవరే? మీ అమ్మనా, మీ నాన్ననా, మీ చెల్లెనా, లేక ఇంకెవరన్నా? చెప్పే, ప్లీజ్ చెప్పు. ఎవరే ఫోన్లో? ఎవరు చెప్పు. లేదంటే వదలండి. ఎవరు ఫోన్లో? మా చెల్లె చూడండి. ఓ లోపలికెళ్ళు. ఇది నిజంగా ఫోన్ మాట్లాడుతుందా లేక ఎవరి కోసం అన్న వెయిట్ చేస్తుందా? ఏయ్ కూర్చో కూర్చో కూర్చో. అవునే, నీకు మందు అలవాటు ఉందా? చిచి లేదండి. ఒక్కసారి తాగే నా కోసం ప్లీజ్, తాగే. ఏం మాట్లాడుతున్నారండి? నేను చెప్పినా అంటే తాగాలి. వద్దండి please. తాగు వద్దండి. తాగు వద్దు. తాగు. వద్దండి ప్లీజ్ అండి. లేవే, నువ్వు లేవే. మూడంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా? అసలు నీకేం కావాలి? రోజు నన్ను ఇలా టార్చర్ ఎందుకు చేస్తున్నావు? రోజు రోజుకి సైకోలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. నీకు తెలియదా? ఏంటిదో చెప్పు. తెలియదా? నిజంగా తెలియదా? నీకు దండం పెడితే నీకేం కావాలో చెప్పు. అసలు నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? నీ ఆస్తి కోసమే. అవును, నీ ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నా. కానీ ఇప్పుడు ఏమైంది? ఎప్పటికైనా ఆస్తి అంతా నాకే దక్కుతుందని అనుకున్నా. కానీ మీ అయ్యా మీ చెల్లెకు గొప్ప సంబంధం చూసి ఆస్తి అంతా వాళ్ళకే రాసిద్దాం అనుకుంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏంది? నన్ను ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావా? నీ లోపల ఇంత ఉందా? అవును, నీ ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నా. ఏంటి ఇప్పుడు? ఛీ, నువ్వు మనిషివి, నీదో బతుకు. ఆస్తి కోసం ఒక ఆడదాన్ని టార్చర్ చేసే నువ్వు ఒక మొగోడివా? నువ్వు కూడా ఒక ఆడదాని కడుపులనే పుట్టిననే విషయాన్ని మర్చిపోయి పశువుల బిహేవ్ చేస్తున్నావు. నీలాంటి వాడితోటి రోజు టార్చర్ అనుభవించి బతకడం కంటే చావడం బెటర్. పోవే. సరే, అదంతా నాకు తెలియదు నందిని. నువ్వు అంటే నాకు ఇష్టం అంతే. సరే హరే, నీ ఇష్టమే నా ఇష్టం.